నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు, ఆర్థిక సహాయం అందజేసిన ట్రస్ట్ చైర్మన్. డాక్టర్ జాస్టి రంగారావు సేవా ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుకలు. గ్రామీణ ప్రాంతాలలో పేద అట్టడుగు వర్గాల కోసం అభివృద్ధి. అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ కమిటీ. అక్రమాలకు పాల్పడ్డ ఆఫీసర్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ. ఉద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగిన వైకుంఠ ఏకాదశి పూజలు. నియోజకవర్గంలోని సర్కిల్ పరిధిలో అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీడిమెట్ల డివిజన్ దండముడి ఎంక్లేవ్లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి వివరించి నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, సెక్రటరీ కిరణ్ కుమార్, కోశాధికారి రవీందర్, ముఖ్య కార్యవర్గం ఇంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్, రమణారెడ్డి, శోభమ్మతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నగారు నమస్కారం. అక్కడ కొబ్బరికాయ పూలు పడ్డే ओम वेंकटेशाय नमः, ओम शेषाद्रिजाय नमः, भगवद्गुरुराय नमः, विष्णवे नमः, जगदीशाय नमः, विशाद्रुदे नमः, विषयाय नमः, सर्वविषयाय नमः. ముందుగా భక్తులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటాము. ఈ యొక్క ఏకాదశి పర్వదినమున ఆ యొక్క మధుకైటములనేటువంటి రాక్షసులు ఆ స్వామివారి దగ్గర వరం తీసుకొని ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం కూడా ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగజేయండి స్వామి అని చెప్పేసి కోరుకున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరము మనము ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఈ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి ఆ యొక్క శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆ యొక్క వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది, ఆ యొక్క శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. అదేవిధంగా మన దండముడి కాలనీలోని వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు ఈ ధనుర్మాసమంతా కూడా ఉదయము 5 గంటల నుంచి ఆరాధన అర్చనాది సేవాకాలం తిరుప్పావై పారాయణాలు జరుగుతూ ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటూ 13వ తారీఖు నాడు భోగి రోజున ఆ యొక్క గోదారంగనాథుల కళ్యాణాన్ని చేసుకొని ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని మనం ముగించుకుంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకొని మన యొక్క హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండ్కు కారణమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో గుత్తాధిపత్యం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో పూర్తి అండదండలు ఉన్నాయని, ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి యూబీ గ్రూప్ దిగిందని రాచాల విమర్శించారు. ఎక్కువ ఖర్చు లేకుండా తయారయ్యే బీరుకు 18% కమిషన్ సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ చేసి ధరలు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళ రాష్ట్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళకు అలాట్ చేసి చేయాలి. డాడీ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి కదా మొదటి నుంచి కూడా 2015లో ఈరోజు సాంప్రదాయపరంగా తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన నీరాను ప్రోత్సహించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యూబీ లిమిటెడ్ కంపెనీకి గత ప్రభుత్వం అండదండలు ఇచ్చిన కారణంగా వాళ్ళు ఈరోజు కృత్రిమ కొరత సృష్టించి వేరే బీర్లు కూడా అమ్మకుండా వీళ్ళే ఈరోజు ఏకంగా అమ్మాలి అనే ఏకచేతాధిపత్యంగా కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అటువంటి వాటిని ప్రోత్సహించకుండా కింగ్ ఫిషర్ కి ఎందుకు ఇచ్చిందంటే గత ప్రభుత్వం ఆ తప్పు చేసి దాని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పిల్లేశారు, హైకోర్టులో పిలివేశారు. ఈరోజు వాటర్ మనం కంపెనీకి గవర్నమెంట్ కు కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఈరోజు కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముడవుతాయని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు కంపెనీలు వెళ్ళినాయి. అంటే గత ప్రభుత్వంలో వాళ్లకు అండదండలు ఇస్తుండడం వలన ఒక మోనోపలి అయ్యి ఈరోజు అన్ని చిన్న చిన్న బ్రాండ్లను కూడా ఈరోజు రానియకుండా మార్కెట్లకు వాళ్ళే ఈరోజు మార్కెట్లో అమ్మాలే కింగ్ ఫిషర్ బీర్లే ఈరోజు మద్యం ప్రియులకు అందుబాటులోకి ఉంచేటట్టు చేసి ఆ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇన్నేళ్ళు వాళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పండుగ అంటే పల్లెల్లో కల్చర్ ఉంటుంది, దావతులు చిన్న చిన్న బంధువులు వస్తుంటారు. మరి దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు సడన్గా మేము వాళ్ళ కొరతలు సృష్టించి మాకు బకాయిలు ఉన్నాయి, మాకు సరిపోవట్లేదు, 18% మిగులుతూ ఉంది, దానిలో సరిపోవట్లేదంటే మీరు చేసే తయారీకి 18% కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5-10 రూపాయలు అవుతాయి ఒక బీరుకు, అంతకన్నా ఎక్కువ అవుతాయి. సరే మరి దానికి అంతెందుకు, ఒక థమ్సప్ కోకాకోలా తయారు కానీ రూపాయి కూడా ఖర్చు కాదంటే మీకు అంతకన్నా ఎక్కువ ఏం కావు. మళ్ళీ అటువంటి తయారీకి 18% మీకు ఇస్తుంటే ఎందుకు సరిపోవట్లేదు? ప్రభుత్వం నుంచి కదా మీకు వాటర్ ఇచ్చేది ప్రభుత్వమే కదా, స్థలాలు ఇచ్చేది ప్రభుత్వమే కదా, అగ్గోకి ఎన్నో సబ్సిడీలు పొందుతూ ఉన్నారు కదా. మరి ఇన్ని పొందుకుంటా ఈరోజు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రభుత్వం చూసుకుంటూ ఉండాలి మీరు చేసేదానికి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఫిషర్ బీర్లను నిషేధించి నీరాను ఈరోజు ప్రోత్సహించాలి. కేరళ మాదిరిగా రాష్ట్రంలో డాడీ స్టాల్స్ను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్స్ నీరా కళ్ళను కూడా ప్రోత్సహించాలి, స్వచ్ఛమైన కళ్ళను అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ, గతంలో ఈ అంశం పైన కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో పిలివేశారు 55/2016లో. అంటే ఈ యొక్క కంపెనీలకు నీళ్ళు తీసుకపోతే వృధా చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. స్వచ్ఛ వాటరు ఈరోజు త్రాగడానికి, తర్వాత రైతులకు ఉపయోగించాలని చెప్పి వాళ్ళు ప్రజా మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జీరాలోని నిరుపేద మానసిక వికలాంగుల ఆశ్రమంలోని నిరుపేదలకు చికెన్ బిర్యానీ, పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు మరియు ఆర్థిక సహాయం అందజేశారు. గాంధీ హాస్పిటల్లో పేషెంట్లకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ బుగ్గారపు దయానంద్ గుప్తా మరియు ఎక్సైజ్ శాఖ చైర్మన్ గజ్జల నగేష్, ముఠా జయసింహ, సినీ యాక్టర్ విశ్వ, ఎంఎన్ శ్రీనివాసరావు, ఎం రాకేష్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, పున్నా సత్యనారాయణ, మోహన్, రాజేష్ గుప్తా, జగదీష్ బాబు, పిఎస్ శ్రీనివాస్, రవిశంకర్ గుప్తా, వినయ్, శివ, అనిల్, రవి, భాస్కర్, మైనంపల్లి డాక్టర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఆహారమును మా ప్రభువైన యేసు క్రీస్తును మీకు పంపించి ఆశీర్వదించండి. ఈ కోరికలను దోషులు చెల్లించుకున్నాము. తన కుటుంబకులు అందరినీ ఆశీర్వదించి తన సంఘంలో ఉన్న వారందరినీ అనంతపురం జిల్లాలోని భోగేశ్వర స్వామిని దర్శించుకున్న జితేంద్ర గౌడ్ దంపతులు పామిడి పట్టణంలోని భోగేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ దంపతులు భోగేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ పురోహితులు ఘనంగా స్వాగతం పలికి వారి పేరు మీద ప్రత్యేక అర్చన చేసి అనంతరం శాలువలతో సత్కరించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు జితేంద్ర గౌడ్ తెలిపారు. ఈ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, టీడీపీ పామిడి పట్టణ అధ్యక్షులు జింకల రామకృష్ణ, మస్తాన్, యుగంధర్, రంగముని శివారెడ్డి, గప్పన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణాభ్యో నమః. నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. భ్యో నమః. ఓం అస్తౌ ప్రక్షాళయ. ముఖండీశ్వరుడు దర్శించుకున్నాం. మాజీ ఎమ్మెల్యే నువ్వు వద్దులే, నువ్వు మీ ఇద్దరు
वाक्य ब्राह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथममाने जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरों दक्षिण दिग्भागे श्रीशैलस्य नैऋति प्रदेशे कृष्णा कावेरी मध्यप्रदेशे दण्डकार्यां गोदावर्यः दक्षिणतीरे शालिवाहनस्य అందరికి ముఖ్యమే లైఫ్ కథ. అసిస్ట్ ఆపరేషనల్ డైరెక్టర్ డాక్టర్ జాస్టి రంగారావు సేవా ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణంలోని అసిస్ట్ కార్యాలయ ప్రాంగణంలో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామితో పాటు శాసనసభ్యులు, పుర ప్రముఖులు పలువురు పాల్గొనున్నారని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసిస్ట్ ఆపరేషనల్ డైరెక్టర్ డాక్టర్ జాస్టి రంగారావు సేవా ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుకలను జయప్రదం చేయాలన్నారు. IST అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో పేద మరియు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక నమోదిత ప్రభుత్వేతర సంస్థ అని, ASSIST అని సమాజంలోని అత్యంత నిరుపేదలకు సహాయం చేస్తుందన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని 9 జిల్లాల్లో 1985 నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జాస్టి రంగారావు గారి స్వర్ణోత్సవ సేవా ప్రస్థాన వేడుక అంటే వారు సేవారంగంలోకి ప్రవేశించి 50 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా అసిస్టు లబ్ధిదారులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఇంటి పేరు జాస్టి అయినప్పటికీ వారు అసిస్ట్ రంగారావు గారుగా మనకి ఈ ప్రాంతం అంతా సుపరిచితం. రంగారావు గారు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి జాండ్రపేటలో 1952 ఏప్రిల్ 5న జన్మించారు. వారు 1972 జూలై 21న పెదకాకానిలో ఉన్నటువంటి విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థలో మొదట టైపిస్ట్గా చేరారు. ఒక్క రోజులోనే ఈయన పనితీరు చూసి ఇప్పుడు పని చేయడం కూడా జాగ్రత్తగా భారతదేశంలో బాగా పనిచేయాలనే ఉద్దేశం. మరి భారతదేశ ప్రభుత్వం వారు కూడా CSR అని ప్రతి కంపెనీ కూడా వారి లాభాల్లో 2% ఇటువంటి సేవా సంస్థలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం, అందుకని వనరులు కూడా ఎక్కువగా వినియోగించడానికి ఇటువంటి సంస్థలకి అవకాశం మెండు. అసిస్ట్ సంస్థ మరి సుమారుగా 40 సంవత్సరాలు, 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇవాళ భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక మేటి సంస్థ కింద గుర్తింపు తెచ్చుకుని చుట్టుపక్కల కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలు కూడా HDFC లాంటి బ్యాంకు, HSBC లాంటి బ్యాంకు, అలాగే పవర్ గ్రిడ్, అలాగే NTPC, కోల్ ఇండియా ఇటువంటి సంస్థలు రేపు ఎల్లుండి 50 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్నాము. దానిలో డాక్టర్గా మన అసిస్ట్ రంగారావు గారు అనే తెలుసు. బయట యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ ఒక డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ రంగారావుగా పిలుచుకుంటున్నాము. ఇంతకుముందు అసిస్ట్ రంగారావుగా పిలిచేవాళ్ళం, ఇప్పుడు డాక్టర్ రంగారావు గారుగా పిలుస్తున్నాం. అందువల్ల ఆ యూనివర్సిటీ వారికి, మన అందరి పాత్రికేయులకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వినూత్నమైన కార్యక్రమాలంటే మేము రోటరీలో ఆయన గవర్నర్గా ఉన్న టైంలోనే ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మన వడ్లమాని రవి గారు, బోర్ల రవి గారు అంటారు, రవి గారు సౌజన్యంతో పద్దెపూడి అనే విలేజ్లో రైతులకు ఉపయోగపడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా నేను ప్రెసిడెంట్, సాంబశివరావు గారు సెక్రటరీగా ఉన్న టైంలో
మన రంగారావు గారు అసిస్ట్ సహకారంతో ఎక్సైజ్ అధికారులపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ కమిటీ వేశారు. జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి నేతృత్వంలో జరిగిన విచారణకు రాచాల యుగంధర్ గౌడ్ హాజరయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలో ఆబ్కారీ శాఖ కార్యాలయంలో కమిటీ ముందు విచారణకు హాజరైన అనంతరము ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ, వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభు వినయ్లపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగినట్లు తెలిపారు. తాము చేసిన ఫిర్యాదులపై అధికారులతో ఆధారాలతో సహా కమిటీకి అందజేసినట్లు వివరించారు. 20 ఏళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ సీనియారిటీ లిస్టులో తనకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను సిఫార్సు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రాచాల ఆరోపించారు. వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ప్రభు వినయ్ గారిపై మరియు ఈ కమిషనర్ ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సయ్యద్ ఉమర్ అలీపై బీసీ పొలిటికల్ చేసిన ఆరోపణలపై మా ఫిర్యాదుపై స్పందించిన ఎక్సైజ్ శాఖ నేడు ఒక కమిటీ ఎంక్వైరీ జరిగింది. శశిధర్ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్, మరి అడిషనల్ అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము కూడా విచారణకు రమ్మని మాకు ఈరోజు నోటీస్ ఇస్తే మేము కూడా రావడం జరిగింది. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా, అంటే ప్రభు వినయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ మార్చింటూ సర్వీస్ రిజిస్టర్ అని మేము చేసినామో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంది. మళ్ళీ నెక్స్ట్ విచారణ కూడా ఫిబ్రవరి 15వ తేదీకి ఈరోజు అధికారులు నిర్వహించారు. మరి ఈ సదనంలో కూడా చెప్తా ఉన్నాం, మేము చేసిన ఆరోపణలు కట్టుబడినాము. సయ్యద్ ఒమర్ అలీ గారు సత్యహరిచంద్రలాగా చెప్పిన ఇన్ని రోజులు, మరి నీ భాగవతం అంతా తెలుస్తూ ఉంది. ఈరోజు నీవు ఆఫీస్ జిల్లా కేడర్లో పనిచేసినటువంటి నీవు హెచ్ఓడికి ఎట్లా వస్తావు? అందరికి సంబంధం లేకుండా నీ ఒక్కడో ఎట్లా వస్తావు హెచ్ఓడికి? అదేవిధంగా నీ కమ్యూనిటీకి హైదరాబాద్ చుట్టుపక్కల పోస్టింగ్లు వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు అనేక అవకతవకలకు ఈరోజు ప్రభు వినయ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చింది కూడా సయ్యద్ ఒమర్ అలీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము కూడా అధికారులకు అదే ఈరోజు డాక్యుమెంట్తో సహా, అంటే ఎవిడెన్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే మా ఫిర్యాదుకు స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, డైరెక్టర్ గారు వెంటనే ఈ యొక్క విచారణకు ఆదేశించి చేయడం నిజంగా ఇది శుభపరిణామం. వీలైనంత తొందరగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు, ఆర్థిక సహాయం అందజేసిన ట్రస్ట్ చైర్మన్. డాక్టర్ జాస్టి రంగారావు సేవా ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుకలు. గ్రామీణ ప్రాంతాలలో పేద అట్టడుగు వర్గాల కోసం అభివృద్ధి. అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ కమిటీ. అక్రమాలకు పాల్పడ్డ ఆఫీసర్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.